ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి సహా సినీ రాజకీయ ప్రముఖులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దుబాయ్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై ఘన విజయం సాధించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అద్భుత ఆటతీరుతో టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్గా భారత్ సత్తాను చాటి చెప్పిందని ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కు తెచ్చినందుకు గర్వంగా ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టీమిండియా ప్లేయర్లను ప్రశంసించారు. టోర్నీలో ప్లేయర్లందరూ అద్భుతంగా ఆడారని ఎక్స్ వేదికగా కొనియాడారు. టీమిండియా గెలుపును చరిత్రలో నిలిచిపోయేలా చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన టీమిండియాకు అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత క్రికెట్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది చరిత్ర సృష్టించిన విజయమని పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన విజయం సాధించినందుకు టీమిండియాకు అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. క్రికెట్లో ఎప్పుడూ రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. టీమిండియా 1 బిలియన్ గుండెలను గర్వపడేలా చేశారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారత క్రికెట్ జట్టులోని ప్రతి ఆటగాడి పట్ల దేశం గర్విస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఎప్పుడూ ఓడిపోని దృఢ సంకల్పంతో ఉన్న న్యూజిలాండ్ జట్టుపై ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసిందని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు. ఉత్కంఠగా సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుకు మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత జట్టుకు అభినందనలు తెలిపారు. రోహిత్ సేన ఒక్క ఓటమి లేకుండా అప్రతిహత విజయాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి, వెంకటేష్, సాయిధరమ్ తేజ్, రవితేజ తదితరులు టీమిండియాకు అభినందనలు తెలిపారు. కాగా భారత్కి ఇది 3వ ఛాంపియన్స్ ట్రోఫీ. అత్యధిక సార్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు భారతే. ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి టైటిల్ సాధించింది.